ఏకీకృత న్యాయ వ్యవస్థగా దేన్ని పేర్కొంటారు? మొత్తం న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో పనిచేసే విధానం. ప్రతి న్యాయస్థానం స్వతంత్రంగా పనిచేసే విధానం. శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత వహించినది. పైవన్నీ. ఆప్షన్ ఏ మొత్తం న్యాయస్థానాలు ఉన్నత న్యాయస్థానం నియంత్రణలో పనిచేసే విధానం. అమెరికాలో సుప్రీం లెజిస్లేచర్ దేనిని పేర్కొంటారు? కాంగ్రెస్, సెనేట్, మంత్రిమండలి, అమెరికా ఫెడరల్ కోర్ట్. ఆప్షన్ డి. స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? స్వతంత్రంగా పనిచేసేది, రాజ్యాంగ హోదా ఉన్నది, శాసన కార్యనిర్వాహక శాఖలకు బాధ్యత వహించినది, పైవేవీ కాదు. ఆప్షన్ సి. శాసన కార్యనిర్వాహక శాఖలకు సంబంధించినది, బాధ్యత వహించినది. న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు కారణాలు: రాజ్యాంగ అధికృత పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ, కేంద్ర రాష్ట్రాల మధ్య విభేదాల పైవన్నీ. ఆప్షన్ డి. పైవన్నీ.